హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మనకు ఈరోజు ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు చూడొచ్చు, అప్లోడ్ చేసిన పాత మార్కులే టెట్ మార్కుల సవరణకు అభ్యంతరాలు తంటాలంటూ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొత్త మార్కులు అప్లోడ్ చేసినా ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీటెట్ మార్కులు అప్లోడ్ చేయగా ఇప్పుడు అవి కనిపించడం లేదు. ఓ అభ్యర్థి ఈ నెల 2న అప్లికేషన్ అప్లోడ్ చేయగా 129 మార్కులు చూపించింది. 3 రోజుల క్రితం చూడగా పాత మార్కులు 91 మార్కులే చూపిస్తున్నాయి. మరో అభ్యర్థి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే సబ్జెక్టు గణితం, సైన్స్ అని చూపిస్తున్నది. వాస్తవానికి సదరు అభ్యర్థి సోషల్ స్టడీస్కు ఎగ్జామ్ రాశాడు. ఇక హాల్ టికెట్ నెంబర్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చిన వెబ్సైట్లో ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇవే కాకుండా అనేక తప్పిదాలు చోటు చేసుకున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2017 డిసెంబర్లో టెట్ పరీక్ష జరగలేదు. జూలై 23న జరిగింది. ఆగస్టు 4న ఫలితాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లో మాత్రం 2017 డిసెంబర్ 1ని చూపిస్తున్నది. అసలు 2017లో టెట్ జరిగిందే ఒకసారి. ఇలా అనేక తప్పిదాలు ఉన్నాయని సవరించాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఫైనల్ కీపై కూడా మరిన్ని అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు చెబుతున్నారు. టీఎస్సీ ఫైనల్ కీపై అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే 200లకు పైగా రాగా తాజాగా మరికొన్ని సబ్జెక్టులపైన ఫైనల్ కీపై అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నారు. జూలై 18 నిర్వహించిన ఫిజికల్ సైన్స్ పేపర్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 3 యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ క్లోనింగ్ ఒప్పందం, ప్రశ్న నెంబర్ 7, ప్రశ్న నెంబర్ 32, 47, 54, 79, 117, 129, 136, 137, 143 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలపై అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక టెట్ మార్కుల సవరణకు సాంకేతిక సమస్య అంటూ మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు టెట్ మార్కులు అప్డేట్ చేయకపోతే చాలా మనకు తప్పులు అయితే కనిపిస్తున్నాయి అందులో. మరి ఇక్కడ నెక్స్ట్ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మనకు బట్టి విక్రమార్క గారు ఏదైతే సెప్టెంబర్ 5న మరొక 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా జిల్లాల వారీగా ఖాళీలు అయితే గుర్తిస్తున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం. జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ మండల జిల్లా పరిషత్ పాఠశాలలు 677 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 3,028 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం 2,424 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఖాళీలు మొత్తం 489 ఉండగా ఇటీవల జరిగిన డిఎస్సిలో 324 పోస్టులను నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు. త్వరలో వాటి ఫలితాలు వెలువడనున్నాయి. 2 నెలల కిందట జరిగిన బదిలీలు, పదోన్నతులతో సర్కార్ బడిలో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. బిఎడ్, డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు వేలలో ఉండడంతో ఇటీవల జరిగిన డిఎస్సిలో అవకాశం దక్కలేదని భావిస్తున్న వారంతా కొత్త డిఎస్సిలో ఇక్కడ మనకు ఏదైతే కొత్త డిఎస్సి పైనే ఆశలు పెట్టుకున్నారు వీళ్ళందరూ. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కారణంగా ఎస్జిటి ఖాళీలు ఏర్పడడం డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకైతే కలిసి రానుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న అందులో 70% పదోన్నతులకు వదిలిపెట్టాల్సి ఉండడంతో మిగిలిన 30% మాత్రమే ఆ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక ఎస్జిటి ఖాళీలు అధికం. కొత్త డిఎస్సి కోసం ఆగస్టు 31 నాటికి జిల్లాలో మొత్తం 205 ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అందులో అత్యధికంగా ఎస్జిటి పోస్టులే 162 పోస్టులు అయితే ఉన్నాయి. మిగతా అన్ని 1-2 పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ చూడొచ్చు, మనము క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖాళీల వివరాలు. ఎస్జిటి 162 ఉన్నాయి. ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ మొత్తం ఇంకా 16 ఉన్నాయి. మొత్తం ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా 176 పోస్టులు అయితే ఎస్జిటికి ఉన్నాయి. ఎల్పి హిందీ 1, ఉర్దూ పండిట్ 1, ఎస్ఏ ఇంగ్లీష్ 1, హిందీ 4, పీడీ 2, ఫిజిక్స్ 1, ఉర్దూ 1, నెక్స్ట్ బయో సైన్స్ 2, మ్యాథ్స్ 3, సోషల్ స్టడీస్ 5, తెలుగు 5, మొత్తం 500 పోస్టులు అయితే ఇప్పుడు రాబోయే డిఎస్సిలో భర్తీ చేయనున్నట్లయితే చెప్పారు. సో ఇవి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు. మరే డిస్టిక్ అయిన వివరాలు వస్తే వెంటనే మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.